మిలిటరీలో స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు మిలిటరీ వాళ్ళు లీవ్ ఇచ్చినప్పుడే లీవ్ దొరుకుతుంది. మీలాగా ఇంట్లో పడుకొని నాకు లూజ్ మోషన్ అయింది, నేను ఈరోజు రాను అని చెప్పడానికి లేదు. సో మిలిటరీ వాళ్ళకి 24 hours డ్యూటీయే. ఆల్దో ఆఫీస్ లేకుండా ఇంట్లో ఉండొచ్చు, కానీ ఎప్పుడు అవసరమైతే మిలిటరీ యుద్ధానికి పోవాలి. సివిల్ వార్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలి, కెలమిటీస్లో కంట్రోల్ చేయాలి. లాస్ట్ ఎన్నో ఇయర్స్లో భారతదేశంలో వరదల్లో చిక్కున్న వాళ్ళకి, చార్ధామ్లో ప్రాబ్లం అయినప్పుడు, కేరళలో ప్రాబ్లం అయినప్పుడు పోలీస్ సిబ్బంది పాపం కంట్రోల్ చేయలేక చివరికి మిలిటరీ వాళ్ళని ఆదుకున్నారు. అంటే మిలిటరీ వాళ్ళు నార్మల్ సివిలియన్ పాపులేషన్ కంటే దృఢంగా ఉంటారు. వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, నేను ఎందుకు చేయాలో నువ్వే పో అని చెప్పడేవాడు. ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ పోయి హై ఆల్టిట్యూడ్లో -25 degreesలో ఉండగలరా? కానీ ఒక మిలిటరీ సోల్జర్ ఉంటాడు. ఎందుకు? కట్టుబడి ఉండడం అలవాటైంది, డిసిప్లిన్. యాజ్ యువర్ పోస్టెడ్ టు కాశ్మీర్ అంటే వెళ్ళిపోతాడు అంతే. పెళ్ళాం లేదే, పిల్లలు లేదే, మిలిటరీ క్వార్టర్ లేదే, జీతం వస్తుందో రాదో తెలియదే, అక్కడ మంచి ఉంటుందా అడగడు. అదే డిసిప్లిన్. అందుకనే అన్ని దేశాల కంటే ఇండియన్ ఆర్మీ ఎందుకు గొప్పది, యుద్ధాల్లో బాగా యుద్ధం ఎందుకు చేశారు అంటే వాళ్ళకి ట్రైనింగు చాలా గొప్పగా ఉంటుంది. తర్వాత మిలిటరీలో ఉండే డాక్టర్స్కి కూడా చాలా గొప్ప రెస్పాన్సిబిలిటీ. నేను కూడా ఒక మిలిటరీ డాక్టరే. నేను కూడా యుద్ధం చూశాను, డెజర్ట్ ఎక్సర్సైజ్ చూశాను, మంచు -28 degreesలో కూడా ఉన్నాను. తక్కువ టైంలో ఉన్నా కూడా ఆర్మీలో అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక మిలిటరీ డాక్టర్కి ఒక్కొక్కసారి 2000 మందిని కూడా హెల్త్ని చూడాలి. ఒక సివిల్ డాక్టర్కి మిలిటరీ డాక్టర్కి ఏం తేడా? సివిల్ డాక్టర్ ఏముంది, ఆ టైంకి కూర్చొని వచ్చిన 4 జ్వరాలకి నొప్పులకి మందులు ఇస్తాడు. మిలిటరీ డాక్టర్ అలా కాదు, శానిటరీ రౌండ్స్ చేయాలి మిలిటరీ డాక్టర్. అంటే 1000 మంది సిపాయిలు తినేటువంటి కుక్ హౌస్లో కుక్ ఎలా వండాడు అని వారానికి ఒకసారి వెళ్ళి అక్కడ తిని టెస్ట్ చేయాలి. తర్వాత కుక్స్ అన్నం వండే వాళ్ళకి గోల్డ్ చెక్ చేయాలి, కట్ చేశారా లేదా, ఇన్ఫెక్షన్ ఉందా లేదా. తర్వాత అన్నం వండే కుక్స్ అందరికి కూడా యూరిన్ టెస్ట్ చేస్తాం, స్టూల్ ఎగ్జామిన్ చేస్తాం. ఎందుకు? వాడి కడుపులో ఏమైనా నొలి పురుగులు ఉన్నాయా? ఎందుకంటే ఒక్క కుక్ 1000 మందిని సిక్ చేసేయగలడు. మీరు 5 star హోటల్లో వెళ్ళినా కూడా 5 star హోటల్లో వండే కుక్క హెల్తీగా ఉన్నాడు మీకు తెలుసా? అసలు ఎవరికి తెలియదు. మిలిటరీ డాక్టర్ రెస్పాన్సిబిలిటీ అది. మిలిటరీ డాక్టరు వ్యాక్సినేషన్ చేస్తాడు అందరికీ. టీటీ, టీఏబి, అవసరమైతే ఎమర్జెన్సీ వ్యాక్సినేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్స్ ఇవన్నీ కూడా మిలిటరీ డాక్టర్ చేస్తాడు. మిలిటరీ డాక్టరు పరేడ్లో, పీటీలో, గేమ్స్లో ఆడేటప్పుడు అయ్యేటువంటి చిన్న చిన్న స్పోర్ట్స్ ఇంజురీస్ అన్నిటికీ ఒక స్పోర్ట్స్ డాక్టర్ లాగానే ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు. తర్వాత యుద్ధాలకి పోయినప్పుడు ఒక్కొక్కసారి 2000 మంది, 3000 మంది వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆహారానికి సంబంధించిన ప్లానింగ్ అంతా మిలిటరీ డాక్టరే చేస్తాడు. అసలు చాలామందికి తెలియదు మిలిటరీ డాక్టర్ అంటే ఏదో నార్మల్ డాక్టర్ ఉద్యోగం చేశాడు అనుకుంటారు. నో, మీరు ఆలోచించండి. సెకండ్ వరల్డ్ వార్లో 20,000 మంది ఇంగ్లాండ్ నుంచి వెళ్ళి ఎక్కడో కొరియా దగ్గర కూర్చొని ఆడుంటే వాళ్ళందరికీ ఆహార నియమాలు ఎలా జరిగేవి, వాళ్ళ ఆహారానికి కావాల్సిన ముడి సరుకులు ఎలా తీసుకెళ్లేవాళ్ళు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇదన్నిట్లో కూడా మిలిటరీ డాక్టరు ఒక భాగస్వామి. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్నో యుద్ధాల్లో మిలిటరీ డాక్టర్కి ఒక ర్యాంక్ ఉంటుంది. నేను ఆర్మీలో ఉన్నప్పుడు మేజర్గా ఉన్నాను, ఇప్పుడైతే మైనర్ అయిపోయాను, ఆర్మీ లేదు కాబట్టి. ఒక మేజర్ అంటే నేను ఒక మిలిటరీ డాక్టర్ కానీ వేరే ఆఫీసర్తో సమానమే. సపోజ్ ఒక యుద్ధంలో వేరే ఆఫీసర్ చనిపోయినప్పుడు మిలిటరీ డాక్టరే యుద్ధాన్ని తీసుకెళ్ళాలి. 71 వార్స్లో కూడా ఎన్నో యూనిట్స్లో మెయిన్ ఆఫీసర్ చనిపోవడం వల్ల అక్కడ ఉన్న డాక్టరు, ఎందుకంటే బై ర్యాంక్ వాడు కెప్టెన్, మేజరు, కల్నల్ కాబట్టి ఆయనే యుద్ధానికి లీడ్ చేయగలిగాడు. సో ఒక మిలిటరీ డాక్టర్ అనేది ఒక మంచి జాబ్. బయట డాక్టర్స్ కూడా మిలిటరీలో జాయిన్ కాండి, మిలిటరీ డాక్టర్ కాండి. మీరు ఇక్కడ ఏముంది మీ హాస్పిటల్లో, మీరు లేకపోతే ఇంకోటి ట్రీట్ చేస్తాడు, ఇంకోటి లేకపోతే ఇంకోటి చేస్తాడు. ఇంకోటి లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక పీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మిలిటరీ హాస్పిటల్ ఉండి కూడా సాధ్యమైనంత వరకు రెజిమెంటల్ మెడికల్ ఆఫీసర్ ఆయనే అందరినీ ట్రీట్ చేస్తాడు. ఫ్యామిలీస్ని, ముసలి వాళ్ళని, పిల్లల్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను పూనాలో ఉన్నప్పుడు నా యూనిట్లో 1000 మంది మనుషులు, దాదాపు 800-900 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు. అంటే ఈ 2-3 వేల మందికి జవాబుదారీ నేనే. పొద్దునే కమాండింగ్ ఆఫీసర్ అడగొచ్చు మిలిటరీ డాక్టర్ని, ఏమయ్యా హెల్త్ ఎట్లుంది యూనిట్స్? ఆల్ ఫైన్ సార్. మరి వాడికి సిక్ లీవ్ ఇచ్చాడు, వాడికి ఏమైంది సార్? వాడికి ఏదో స్టమక్ అప్సెట్ అయింది. మరి వాడికి దెబ్బ తగిలింది, నువ్వు మిలిటరీ హాస్పిటల్ వెళ్ళి చూసావా? ఎస్ సార్ చూశాను. అంటే ఒక బాధ్యత. ఏదో ఇష్టం వచ్చినట్టు ఏదో 4 బిళ్ళలు రాసేస్తే పోతే సరిపోదు. ఒక మిలిటరీ డాక్టరు ఈజ్ రెస్పాన్సిబుల్, బాధ్యతతో కూడినటువంటి
జాబ్. చిన్న తప్పు చేసినా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అవుతుంది అందరికీ. ఎందుకంటే ఎవ్రీ సోల్జర్ ఇన్ ఆర్మీ అకౌంటబుల్. బయటలా కాదు, ఈజ్ అకౌంటబుల్. బయట ఏముంది, మన షిప్లో 10 మంది చచ్చిపోయారు, రోడ్డు మీద యాక్సిడెంట్లు ఎంతోమంది చచ్చిపోయారు, నోబడీ ఈజ్ అకౌంటబుల్ కదా. రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఎవరు అకౌంటబుల్? ట్రాఫిక్ డిపార్ట్మెంటా, ట్రాఫిక్ మినిస్ట్రీయా, పేరెంట్సా, పెడెస్ట్రియన్సా? ఆర్మీలో అలా కాదు. దట్స్ ఎ ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీ. సో మిలిటరీ డాక్టర్ ఉద్యోగం చాలా గొప్ప ఉద్యోగం, బాధ్యత కూడింది, అదే చెప్పదలుచుకున్నాను.